వ్యవహారాలు చూసారా? పని చేయకుండా పలకం ప్లేట్ నీ పని నువ్వు చూసుకోరా. వెళ్తున్నా నువ్వు క్షమించు. నేనే చూసి రావాలి కదా. నేనే చూసుకోలేదేపో. సరే వస్తా. అతను అడగాలి కదా. నువ్వు ఎందుకు పడదు, ఆ తప్పుకుంటుంది. ఈయన మీకు తెలుసా? తెలుసు. నీకు ఈయన ప్లేయరా? లీడర్ మాత్రమే కాదు, నా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరికి ఓ పెట్టుకోవడం సరిపెట్టదు అనుకుంటారా? అమ్మాయికి అబ్బాయికి ఉపయోగపడే ప్రజెంటేషన్ ఇందులో. ఆయన లాయర్ రా, అందులో ఏదో పాయింట్ ఉండే ఉంటది. మీరు వెళ్ళండి. సరే అయ్యారా, ఇద్దరికి ఉపయోగపడే వస్తువు అంటున్నాడు. ఏంటి పెడతాయి? అదంత అవసరమా? అమ్మాయి పేరుతో ఏమాత్రం వస్తుందంటావు? మన స్టాట్స్ కంటే ఎక్కువ ఉన్నదంతా అమ్మాయికే. అమ్మాయి పేరుతో ముందే రాసేసాడా? కాదు, వాళ్ళ తాతగారు ఆస్తి. ప్రస్తుతానికి ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మ పేరునే రాసింది. చూడరత్నం, అమ్మాయి వాళ్ళ అమ్మగారు నీతో ఏం చెప్పలేదా? లేదే. ఏ ఊరికి అడిగాను. రే ఎందుకు అడుగుతున్నావో చెప్పు. ఏం లేదురా, పెళ్లి చూడు. రే నువ్వు ఈ ఫ్యామిలీ రారివి, నీ నసులు చూస్తుంటే నువ్వేదో దాస్తున్నట్టుంది. అసలు విషయం చెప్పు. ఇది రత్నం, ముందు పెళ్లి జరగడం ముఖ్యం. అటు చూడు. లాయర్ గారు, స్టేటస్ కోసం వాడు ప్రాణాలు ఇస్తాడని తెలుసు కదా, నువ్వు జరిగి నువ్వు చెప్పాయా? సరే పోయా. రైట్, నువ్వు నాకు నిజమైన పండుగైతే అసలు విషయం దాచకుండా చెప్పు. చెప్పు. చెప్తాను. ఆ తర్వాత పెళ్లికి ఎటువంటి ఆటంకం జరగదు కదా. నా విషయం నీకు తెలుసు కదా, అలాంటి ఏమీ జరగదు. చెప్పు. అయ్యా ఏంటంటే చెప్పరా. ఈ యావదాస్తికి ఆ వెళుతున్న వాడే హక్కుదారుడు. ఆడవాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఆశ్రమం తీసుకుని తమరు తీసుకెళ్ళలేరా? నేను ఆడవాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాను? నువ్వు తీసుకెళ్ళు. ఇప్పుడు మాత్రం సిగ్గొచ్చేస్తుంది ఆడపిల్లలాగా. ఏమో ఆగు. నువ్వు ఆగరా. ఏమే వాయిద్యాలు ఆపనయ్యా. ఏం గొడవ చేయాలని మాటిచ్చారు. ఇంత పెద్ద విషయాన్ని వాళ్ళు నా దగ్గర దాచారు. ఇది నా స్టాటస్ విషయం, నువ్వు మాట్లాడుకో. ఏంటండి ఏమైంది? ఏం లేదు, అమ్మాయి పెళ్లి పేర్ల మీద కూర్చునే ముందు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి అండి? ఇప్పుడేగా తెలిసింది. అవును, అమ్మాయి అమ్మ పేరునే ఆస్తి మొత్తం రాసిందని చెప్పారు. అవును, అలాగని మీరు అనుకుంటున్నారు. అమ్మాయి అమ్మ పేరున ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు. ఏమిటలా తెల్లబోయారు? ఇదిగో మీ ఫ్యామిలీ లాయరు, అతన్నే అడగండి. ఏదో పొరపాటు నోరితే నువ్వెందుకు భయపడుతున్నావు? ఆస్తి ఎవరి పేరున ఉందో ధైర్యంగా చెప్పు. నా మీద ఎందుకు కోపడతారా? సరే నేను అడుగుతున్నాను కదా, చెప్పండి. చెప్పవయ్యా. పెద్ద ఆయన చనిపోయే ముందు ఆస్తి మొత్తాన్ని తన మనవడైన నరసింహుడి పేరున వీలునామా రాశాడు. ఏంటి పెళ్ళాపాలని ప్రయత్నిస్తున్నావా? నువ్వే కదయ్యా ముసలాడు తన యావదాస్తిని ఆవిడ పేరు రాశాడన్నావు. అది తప్పుడు వీలునామా. ఏంటి తప్పుడు వీలునామా? నాతో ఆటలాడుతున్నావా? నువ్వు పెద్ద మనుషులను కూడా చూడడం జాగ్రత్త. మీరు కాస్త సాగండి. ఇలా రాయమని చెప్పింది మీ ఆవిడే. నరసింహుడి పేరు రాసిందని తెలిస్తే నువ్వు అతన్ని చంపేస్తావని అలా రాయమని చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.